ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. నాడు నేడు పనులతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పిన నాటి పాలకుల మాటలు మేడిపండు చందంగానే మారాయి. జీవో 117 విద్యా వ్యవస్థ విధ్వంసానికి కారణమవుతోంది. అసలేమిటా 117 జీవో? వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవోను ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వాచ్ ఆన్ స్పాట్లైట్. వైసీపీ పాలనలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయి. రాత్రికి రాత్రి తీసుకొచ్చిన చీకటి జీవోల కారణంగా భవిష్యత్ తరాలు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన జీవోలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. వాస్తవానికి నాటి ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలనే మార్చేశామని గొప్పలు పలికింది. అయితే కేవలం పాఠశాలలకు రంగులు వేసినంత మాత్రాన విద్యా వ్యవస్థలో మార్పులు రావన్న విషయాన్ని నాటి పాలకులు గుర్తించలేకపోయారు. పునర్వ్యవస్థీకరణ పేరిట కొన్ని వేల ప్రభుత్వ పాఠశాలలను నాటి జగన్ సర్కార్ మూసివేసింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 117 ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి పాఠశాల విద్యకు సంబంధించి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ గా 3 రకాల బడులు ఉండేవి. కానీ నాటి ప్రభుత్వం ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో 117 జీవోను 2022 జూన్లో జారీ చేసింది. దీని కారణంగా ప్రస్తుతం ఉన్న 3 రకాల ప్రభుత్వ పాఠశాలలు 6 ముక్కలుగా మారాయి. గతంలో 5వ తరగతి వరకు ఒకే చోట ఉండే ప్రాథమిక పాఠశాలను ముక్కలు చేసి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడానికి అవకాశం కల్పించారు. జీవో 117 కారణంగా ఇప్పటి వరకు కొనసాగిన పాఠశాల విద్యను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్స్, హై స్కూల్ ప్లస్ అని 6 విభాగాలుగా విభజించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా వరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేసి హై స్కూల్లో విలీనం చేసి తద్వారా విద్యారంగంలో ఒక తీవ్రమైనటువంటి విధ్వంసానికి ఆ జీవో కారణభూతమైంది. ప్రధానంగా ఈ జీవో మూలంగా ప్రాథమిక పాఠశాలలో ఉండే 3, 4, 5 తరగతులు రద్దు చేయబడ్డాయి. 3 కిలోమీటర్లు లేదా 1 కిలోమీటర్ పరిధిలో ఉండేటటువంటి హై స్కూల్లో చేర్చడం జరిగింది. దానికి కారణం గత ప్రభుత్వం తాలూకు ఆలోచన 3, 4, 5 తరగతులని సబ్జెక్ట్ టీచర్స్తో బోధించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని చేసింది. అయితే అది కాస్త వికటించింది. ప్రధానంగా 3, 4, 5 తరగతులకి సబ్జెక్ట్ టీచర్స్ బోధన అనేది ఒక అశాస్త్రీయమైనటువంటి అంశం. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతి వరకు కూడాను ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు బాధ్యత వహించే విధంగా ఉండాలి. ఆ బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతోనే 3, 4, 5 తరగతులు 1, 2 తరగతులకి విద్యారంగంలో పునాది బీజాలు అనేవి పడతాయి. వాస్తవానికి జీవో 117 ఇవ్వడానికి 6 మాసాల ముందు నాటి ప్రభుత్వం డిసెంబర్ 2021లో జీవో నెంబర్ 84, 85లను తీసుకొచ్చింది. వాటి కొనసాగింపే జీవో 117 అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక పాఠశాలలను 3, 4 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇతర పాఠశాలల్లో విలీనం చేశారు. అంత దూరం వెళ్లలేక విద్యార్థులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు హైస్కూల్ విద్యా బోధనకు సరిపడా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేని కారణంగా ఎస్జీటీలను 6 నుంచి 10వ తరగతి బోధనకు వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ జీవోల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 4000 పాఠశాలలు మూతపడ్డాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు 200 ప్రైమరీ స్కూల్స్ మూతపడినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ఒక పాఠశాల ఉండే పద్ధతిని పూర్తిగా భిన్నంగా ఈ 117 జీవో వచ్చిన తర్వాత ఎలిమెంటరీ వ్యవస్థ అంతా పూర్తిగా నిర్వీర్యం చెందేటటువంటి కార్యక్రమం జరిగింది. దీనివల్ల గ్రామాల్లో పాఠశాలల తలక సంఖ్య తగ్గడం జరిగింది. ఈ 3, 4, 5 తరగతుల్ని ఈ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఉపాధ్యాయులపై పనిభారం పెరిగింది. అలాగే ఉపాధ్యాయ సంఖ్య కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి దీన్ని నివారించడానికి ఈ 115 జీవోని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈ వివాదాస్పద 117 జీవో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 5000 గ్రామాలపై ప్రభావం పడింది. గత వైసీపీ ప్రభుత్వం మాత్రం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో మొండిగా ముందుకు సాగింది. ఇదే విషయాన్ని యువగళం పాదయాత్ర సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు వెళ్లి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవోను రద్దు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలకు, తల్లిదండ్రులకు లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ జీవోలను రద్దు చేసి పాత విద్యా విధానాన్ని తీసుకురావాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.